చిట్టా విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు చెప్పండి సార్, అసలు ఏపీలో పోలీస్ వ్యవస్థ పైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? ఛానల్లో ఉన్న సభ్యులకి, విశ్లేషకులు రామ్మోహన్ రావు గారికి, స్వతంత్ర వీక్షకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా సార్ లాయర్ గారు, నేను లాయర్ గారిని, వాస్తవంగా చెప్పాలంటే సార్ ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదండి, పొలిటికల్ పోలీసింగ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెండ్లీ పోలీసింగ్. ఇట్ ఈస్ పొలిటికల్ పోలీసింగ్. ఏ పార్టీ అయినా, ఎనీ పార్టీ, ఏ రాష్ట్రమైనా, ముఖ్యంగా మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పోలీసింగ్. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే టీడీపీ పాలసీ, అందులో నో డౌట్. ఎందుకంటే నేరాలు జరగవచ్చు, ఏ పార్టీలో అయినా నేరాలు చేయొచ్చు, చేస్తున్నారు. ముద్దాయిని శిక్షించాలంటే కోర్టుకు పెట్టాలా, కోర్టులో సాక్ష్యాలు ఈ ప్రాసిక్యూషన్ వాళ్ళు అసలు ప్రూవ్ చేసే పరిస్థితి అయితే లేనే లేదు. దానికి తోడు ఈ మధ్య కొత్తగా ఏమొచ్చిందంటే అండి, ఈ లోకాలను పెట్టి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి కొన్ని కేసులు కక్షి బాధితుడికి తెలియకుండానే రాజీలు చేస్తున్నారు, పోలీసులే చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ వ్యవస్థలో అవినీతి, పోలీస్ స్టేషన్లలో అవినీతి విచ్చలవిడితనంగా విశృంఖంగా పెరిగిపోయిందండి. దానికి కారణం పొలిటికల్, బిహైండ్ బ్యాక్ పొలిటికల్ పీపుల్. సివిల్ పంచాయతీలు, ప్రతిదీ సివిల్ పంచాయతీలు. సివిల్ కోర్టుల్లో దావాలు ఉన్నప్పటికీ, కోర్టుల్లో పెండింగ్ ఉన్నప్పటికీ, ఈవెన్ జడ్జిమెంట్లు వచ్చినా కూడా మీరు ఎందుకు వాళ్ళకి భూమి అప్పచెప్పకూడదని పోలీసులు బెదిరించి లక్షల అవినీతి సొమ్ములు తీసుకొని అవతల పార్టీ వాడిని ఇబ్బంది పెట్టే పరిస్థితి. దానికి వెనక ఎవరున్నారయ్యా? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఏ పార్టీ అయినా కానివ్వండి, టీడీపీ అయినా, గతంలో మా పార్టీ అయినా, అంతకుముందు ఇంకో పార్టీ అయినా, సమస్య నేను పార్టీల దృష్టిలో పెట్టి మాట్లాడలేదు. జనరల్ గా అసలు సివిల్ పంచాయతీలలో, సివిల్ కేసుల్లో పోలీసు ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చట్టం చెబుతుంది. దానికి తగ్గట్టు పోలీస్ యాక్ట్ లో కూడా ఉంది. అలాగే రామ్మోహన్ రావు గారు పెరిగింది, దానికి తగ్గట్టు పోలీస్ యాక్ట్ లో కూడా ఉంది. కానీ ఇవాళ ప్రతి పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయతీలు ఎక్కువ అవుతున్నాయి. ఇక ఇవన్నీ పోయినాయి. నిన్న కాక మొన్న సాయి కృష్ణ చనిపోవడానికి కారణం కూడా సివిల్ పంచాయతీ. 100 కోట్ల ఆస్తికి సంబంధించినటువంటి విషయాన్ని ఒక మహానాయకుడికి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల దగ్గర ఉన్నటువంటి డీలింగ్స్ సంబంధంగానే ఆ సిఐ నాగరాజు ఇరుక్కున్నాడు. సిఐ నాగరాజు ఓన్లీ స్కేప్ గౌట్, బలిపశు అంతే సిఐ నాగరాజు. దాని వెనక పెద్ద నాయకులు ఉన్నారు, పెద్ద అధికారులు ఉన్నారు. పోలీస్ అధికారులు అందరూ అవినీతి పట్ల నేను చెప్పను కానివ్వండి, కానీ అవినీతి పోలీసు వ్యవస్థలో, రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పెరిగినంత దేశంలో ఎక్కడా లేదు. మన రాష్ట్రంలోనే ఎక్కువగా పెరిగింది. కృష్ణ మాటలు మనం కళ్ళారా చూసాం. బూడిద కూడా లేకుండా చేశారు. బూడిద కూడా లేకుండా చేశారంటే పై అధికారుల పెత్తనం, పై అధికారుల మాటలు విని పోలీసు చేయగలిగారు. లేకపోతే అట్లా చేయలేరు కూడా. వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకుని వాళ్ళ కుటుంబం రోడ్డు వేసుకోలేరు కదా. క్రాంతి కుమార్ గారు మొన్న నెల్లూరులో మనుగోలు పోలీస్ స్టేషన్ లో కొండలు అనే అతను, పిడుగురాళ్ళలో ఒక ఇంటిది కేవలం కోర్టులో పెండింగ్ ఉంది. ఇంటి 10 లక్షల మీద 10 లక్షలు కొనుక్కున్నాడు, అది కోర్టులో వేసుకున్నాడు. పిడుగురాళ్ళ సిఐ పిలిచి వార్నింగ్ ఇచ్చి అవతలవాడికి 30 లక్షలు కట్టకపోతే నిన్ను రేపొద్దుని ఏదో రకంగా చంపారు. వాడు ముందాయి చచ్చిపోయాడు. ఇవన్నీ ఏంటండి ప్రభుత్వ హత్యలు కాదా? ప్రభుత్వం ఎక్కడైనా దీన్ని పట్టించుకుంటున్నా. ఇక నేను నిన్న నడిబజార్లో, మా అక్కడ గుంటూరులో నడిబజార్లో చిన్న మోటారు రోడ్డు కింద ఉంటా ఇబ్బంది లేదు, మేము పైప్ లైన్ వేసుకుంటాము అని అంటే, అక్కడ మూర్తి గారు అట్లా చేయడానికి వీల్లేదని చెప్పి ఆమెను లాగి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరూ లాగి కొట్టి వ్యవస్థలు చేసి గందరగోళంగా చేశారు. మనం ఎప్పుడో పోరాటం మహాభారతంలో ద్రౌపదిని ఇచ్చేశారు. అది నిన్నగాక మనం చూసాం. మణిపూర్ లో 2 వర్గాల మధ్య, మైటియన్ కుకీల వర్గాల మధ్య గొడవతో ఒక వర్గం బలహీనమైన వర్గాన్ని వ్యవస్థలను చేసి తిప్పారని ఇవాళ మన ఊర్లోనే చూసాం. ఇంతకన్నా దారుణం ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎక్కడుందండి? లా పోయి చంద్రబాబు జేబులో ఉంది, ఆర్డర్ వచ్చేసి లోకేష్ బాబు గారి డైరెక్షన్ లో ఉంది. లా అండ్ ఆర్డర్ ఎక్కడనే ఉంది, ఎక్కడికి పోలా. లోకేష్ బాబు ఏ డైరెక్షన్ లో చెబితే ఆ డైరెక్షన్ నడుస్తుంది. ఇక్కడ ప్రత్యక్షంగా 16వ తారీఖు సంఘటన జరిగింది. ఆ 16వ తారీఖు సంఘటన జరిగినప్పుడు వాళ్ళు రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ పోలీసులు తీసుకోవాలి. తీసుకోకపోగా
ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు ఎమ్మెల్యే గారు గల్లా మాధవ్ గారు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఏదో ఇంకా పెద్దది చేసింది. పెద్దది చేస్తే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు భరోసా ఇస్తే కార్యకర్త ఖచ్చితంగా తెగబడతాడు. నేనున్నా పోతే నీకు ఎందుకు చెయ్యాలంటే ఖచ్చితంగా కొట్టాడు. దీనికి బాధ్యుల్ని అసలు పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు ఉండాలా పోలీస్ వ్యవస్థలో? పార్టీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీలు ఏదైనా కానీ పోలీస్ వ్యవస్థలో పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. వాళ్ళకి ఫ్రీనెస్ ఇవ్వాలి. కాకపోతే ఏంటంటే ఇవాళ పోలీసు వాడు పోస్టింగ్ అడగడానికి మా కాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ అయితే మినిమం 20-25 లక్షల పోస్టింగ్ కి డబ్బులు ఇవ్వాలి ఎస్హెచ్ఓకి. అరండాలపేటకి అయితే అంతే ఇవ్వాలి, పట్టాపురానికి అయితే అంతే ఇవ్వాలి. అసలు బేరాలేదండి పోలీస్ స్టేషన్లు. నెంబర్ 1 పోలీస్ స్టేషన్ వినుకొండ ఎస్హెచ్ఓగా అయితే క్వార్టర్ కాబట్టి జిల్లాకి అక్కడ అన్ని మంచితో బాగా దండుకోవచ్చు అనేది ఆ లెక్కలో అక్కడ ఉంది. ఇది ఒకటి ప్రతి పోలీస్ కి ఇది మంచి పోలీస్ స్టేషన్, ఇది చెడ్డ పోలీస్ స్టేషన్, లేకపోతే ఇది ఈ రకంగా డివైడ్ చేస్తున్నారు. ఆ డివైడ్ చేసుకోవడంలో పొలిటికల్ పాత్ర కాదు, పోలీసుల పాత్ర ఎక్కువ. ఎందుకంటే ముందు పోలీసులు మనసు మార్చుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. ఒక పోలీసు 3 సింహాలు ముఖాలు ఉన్నాయంటే వెనకాల 4వ సింహం ఉందంటే ఆ వ్యక్తి 4వ సింహం. ఇవాళ 4వ సింహం ఎక్కడో చనిపోయింది. 4వ సింహం అనేది లేదు. 4వ సింహం ఎక్కడ కనపట్ల. 4వ సింహం ఏంటంటే మనీ పవర్ తోటి అది అంతర్ధానం అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపిస్తుందంటారు. బ్యాక్గ్రౌండ్ నుంచి నడిపిస్తుందంటారు 4 సింహాన్ని. నడిపిస్తుంది. అదే మనీ పవర్, పొలిటికల్ పవర్ 4వ సింహం వెనకాల నుంచి నడిపిస్తుంది. ప్రతి పోలీసు కూడా ఇవాళ 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఏ పోలీసు వ్యక్తి అయినా, ఎస్హెచ్ఓ చేసిన ఏ పోలీస్ అయినా మినిమం 100 కోట్లు తక్కువ ఉంటే అప్పుడు అడగండి. 100 కోట్లు మినిమం 100 కోట్లు సంపాదించినటువంటి వ్యక్తులు 50% పీపుల్ ఉన్నారు. మళ్ళీ అవినీతి చేయకుండా పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ రకంగా పనిచేసి ఆయన్ని అయ్యా నువ్వు సెలవు పెట్టుకో, మా వాడు ఎస్ఐ ఇన్ఛార్జ్గా ఉంటాడు, లేకపోతే పలానా పక్క పోలీస్ ఆయన ఇన్ఛార్జ్ వస్తాడు, మా పనులు మేము చేసుకుంటాం, మా వాడు లేకుండా చెబుతున్నారు. అప్పుడు కూడా ఇది తప్ప విఆర్ లేకపోతే సస్పెన్షన్. ఇప్పుడు ఇంకోటి, ఈ నేరాలన్నీ జరిగిన కాడ విజయవాడ కానివ్వండి, మనుగోలు నెల్లూరు జిల్లా కానివ్వండి, కర్నూలు గంగమ్మ కేసు కానివ్వండి, పిడుగురాళ్ళు ఇది కానివ్వండి, విఆర్ అంటే పొలిటికల్ నాయకులతోటి ఈ పోలీసులు ముందే మాట్లాడుకొని సార్ ఇది మా నెత్తి మీదకి వచ్చిందంటే అబ్బాయి ఏముందబ్బా విఆర్కి పోతావు, బెటర్ పోలీస్ స్టేషన్ వచ్చింది. ఎందుకన్నా విఆర్కి పోతే అది ప్రమోషన్, ఒక రకంగా పోలీస్ స్టేషన్. ఒక చోట ఒక నేరంలో ఇన్వాల్వ్ అయిన పోలీసు ఆ ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పొలిటికల్ నాయకుడికి మంచి చేస్తే, పొలిటికల్ నాయకుడు వినేటట్టు చేస్తే ఖచ్చితంగా అతను విఆర్ లో పెడతారు. ఎమ్మెల్యే వితిన్ అవర్స్ లోనే విఆర్ లో పెడతారు. వితిన్ డేస్ లోనే బెటర్ దాన్ పోలీస్ స్టేషన్ పోతాడు అనమాట అతను ప్రమోట్ అయ్యి. ఎందుకన్నా మంచి పోలీస్ స్టేషన్ పోతాడు. ఎందుకంటే అక్కడ ఇదంతా ముందు మాట్లాడుకునేటటువంటి సిస్టమే. ఈ సిస్టమ్ అంతా ఆర్డర్ అంతా చేతిలో పెట్టుకున్నటువంటి లోకేష్ బాబు గారు ఇది. చంద్రబాబు నాయుడు గారు లాంటి జేబులో పెట్టుకున్నాడు, లోకేష్ గారు ఏమో నేల మీద పెట్టుకున్నాడు ఆర్డర్ని. ఏమి మన కార్యకర్తలకు ఏమి జరిగినా పొలిటికల్ పోలీసింగ్, టీడీపీ పోలీసింగ్ మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు యాక్ట్.